వెంకయ్యనాయుడు గారంటే అందరికీ ఒక అభిమానం ఉంది, గౌరవం ఉంది. మంచి నాయకుడు, చాలా మంచి వక్త, అన్ని భాషలు అవలీలుగా మాట్లాడగలిగినటువంటి వాడు. అట్లాంటి ఆయన నిన్న ఎన్టీఆర్ గారిని పొగిడారు, బాగానే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వినాశనం అని చెప్పి ఒక్క మాట మాట్లాడారు. అది ఎంత బాధాకరం అనిపిస్తుందంటే, ఒక్కసారి వెంకయ్యనాయుడు గారు మీ సుదీర్ఘమైన రాజకీయ చరిత్రలో మరి మీకున్న అనుభవాన్ని మరి ఒక్కసారి పర్యవేక్షించుకోండి, మీరు ఒకసారి పరిశీలించుకోండి. అటువంటి నీతివంతుడైన ఎన్టీఆర్ గారికి మీరు అండగా నిలబడ్డారు, జాతి అంతా కూడా మిమ్మల్ని గౌరవించింది. కానీ అదే నీతి మాలినటువంటి ఎన్టీఆర్ గారిని అన్యాయంగా దించినటువంటి చంద్రబాబు నాయుడిని వెనకేసుకొని మీరు అతని స్నేహం చేస్తూ అతనితో చేయగలిపి అతనితో గొంతు కలిపి మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఉన్నారు. ఇదే పరిపాలన మీరు ఒకనాడు పొగిడారు, మర్చిపోయారండి. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ మెడికల్ కాలేజు పేద ప్రజలకు అందుబాటులో వైద్య విద్యను తీసుకొస్తే వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకున్నటువంటి ఇటువంటి నీతి మాలిన వాడా మీకు ఆదర్శం? ఇటువంటి నీతి లేనటువంటి వాడా, ఇటువంటి అవినీతి పరుడా మీకు ఆదర్శం చెప్పుకోవడానికి? వెంకయ్యనాయుడు గారు దయచేసి ఆలోచించండి. మీరు ఒక చురక వేశారు నిన్న, బాగానే ఉంది అది. ఎందుకంటే ముందు పోలవరం కట్టండి, తర్వాత ఇంకొకటి ఏదో చెప్పారు. ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు దేశ రాజకీయాలు మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో, త్రిపుర గవర్నర్ గారితో, అలాగే మన స్పీకర్ గారితో, అలాగే మన వెంకటనారాయణ గారితో, ఇంకా అనేక మందితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలతో నాకు ప్రత్యక్షంగా సంబంధం ఉంది. అందువల్ల నేను ఎక్కువగా మాట్లాడను. రామారావు గారిని అన్యాయంగా దించేసినప్పుడు అది ఆయన తెలుగుదేశం, మేము తెలుగుదేశం కాదు. అయినప్పటికి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ అల్లుడు ప్లస్ వాళ్ళ పార్టీ. సహజంగా వాళ్ళు రామారావు గారికి సపోర్ట్ చేయడంలో చేయాల్సిన కర్తవ్యం వాళ్ళ పైన ఉంది. కానీ నేను, జైపాల్రెడ్డి గారు, చన్నమనేని రాజేశ్వరరావు గారు, మా పార్టీలన్నీ, పి రామచంద్రారెడ్డి గారు, సుందరయ్య గారు, ఇలా అన్ని పార్టీల వాళ్ళందరం, ఓంకార్ గారు, వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఎన్టీ రామారావుని సపోర్ట్ చేశాం అని అంటే, ఆయన ప్రజాస్వామ్యయుద్ధంగా ఎన్నికైన పాపులర్ చీఫ్ మినిస్టర్. అలాంటి వ్యక్తి అమెరికాలో గుండె బాగలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటే దుర్మార్గంగా పదవీ కాంక్షతో ఢిల్లీ పెద్దల యొక్క ప్రోద్బలంతో రామ్లాల్ లాంటి యొక్క ఆ రోజు ఈ యొక్క రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడే రామ్లాల్ గవర్నర్తో చేతులు కలిపి మరి నాదండ్ల భాస్కర్ రావు మిగతా వాళ్ళు చేసినట్టు యొక్క ఆ దుర్మార్గం అవుతుందో దాన్ని ప్రజలు నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ రోజు జరిగింది అన్యాయం కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కాకపోయినా మేమందరం కూడా ఎందుకు సపోర్ట్ చేశామంటే రామారావు గారికి ప్రజలు ఆయన ఎన్నుకున్నారు, ఆయనకు అన్యాయం జరిగింది. అందుకని రామారావు గారి అండన ఉండడం జరిగింది. చరిత్ర అంతా చెప్పారు వారు. ఇక్కడ జరిగింది రామ్లాల్ వ్యవహరించిన తీరు, మాకు రాజ్భవన్లో అవకాశం ఇవ్వకపోవడం, ఆ తర్వాత అరెస్ట్ చేయడం, ఊరంతా తిప్పడం, అరెస్ట్ చేసి వ్యాన్ ఎక్కిచ్చారు. ఒక్క మాట చెప్తాను, వ్యాన్ ఎక్కిన తర్వాత అందరం దాంట్లో కూర్చున్న రామారావు గారు, ఉపేంద్ర గారు, చంద్రబాబు, నేను అందరం. డ్రైవర్ అడుగుతున్నాడు, సార్ ఎక్కడికి పోవాలని. ఇది చూస్తే ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. ఎక్కడికి పోవాలంటే నేను చెప్పాను వాడికి, ఎక్కడికి పోయేది ఏముంది, మొత్తం నగరం అంతా తిప్పబోయా అని చెప్పానని. అంతకుముందు దాకా రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు గంట కిందట. ఈ వ్యాన్లో కూర్చొని చేతికర్ర గడ్డం కింద పెట్టుకొని కూర్చోన్నాడు తిరిగిపోతుంటే. అందరికీ అప్పుడు టీవీలు లేవు, ఇంత ప్రచారం లేదు. వెంటనే అందరికీ ఆశ్చర్యం కలిగింది, ఓహో ఈయన్ని అరెస్ట్ చేశారా అనే విషయం జనానికి తెలిసేటికి అవకాశం కలిగింది. ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. చరిత్ర పుస్తకాల్లోనే కాదు, రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది. సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరు ఉంటారు. అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు. చలనచిత్ర రంగంలో కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించారు.
ఒకవైపు పురాణ పాత్రల ద్వారా, అలాగే సమాజంలో ఆధ్యాత్మిక భావనను పెంచుతూ, మరొక వైపు సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలో ఉన్న జాడ్యాలపై ప్రజలను వివేకవంతులను చేశాడు. ఆయన రాజకీయాల్లో ఆయన కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారు. ఆయన రాజకీయ ప్రవేశం ఎందరో జీవితాలని మంచి మార్పు తీసుకొచ్చింది, నాణ్యమైన జీవితాన్ని చూపించింది. ఆయన నటుడు, ఆ నటుడు యొక్క మిగతా వివిధ పార్శ్వాలు అవన్నీ నేను ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడున్నాం, మళ్ళా దాని గురించి చెప్పను. కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాలం ప్రత్యేకమైంది. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశత్వంగా పరిపాలన సాగిస్తూ ఉంది. ఆ సమయంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని రామారావు గారు తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం అవుతుందో అది చరిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆయన పాలన అనేక మార్పులు తీసుకొచ్చాడు. అవన్నీ కూడా నేను పెద్ద వివరంగా చెప్పదలుచుకోలేదు. సంస్కరణలు తీసుకొచ్చాడు. అప్పుడే ₹2 కిలో బియ్యం పెట్టాడు. ఇప్పుడు మోడీ గారు కూడా దాన్ని ఇవాళ కొనసాగిస్తున్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఇది సమాజానికి చాలా అవసరం. దేశం అంతా కూడా దాన్ని చక్కగా అమలు చేయాల్సిన అవసరం.